సామాన్యులకి నోటీసులు పంపిస్తున్నారు, సారీ సామాన్యులకేమో నోటీసులు పంపవు, నీ అన్నకేమో పంపించుకుంటావా? సుప్రీంకోర్టులు వేయచ్చా, హైకోర్టులు వేయచ్చా, లీగల్గా ఏ రకంగా దీన్ని ఆపచ్చు, మీ కుళ్ళగొట్టిన వాళ్ళకి కంపెన్సేషన్ రావచ్చా? సో రకరకాల చర్చ, ఒక ప్లాట్ఫామ్ కల్పించబోతున్నాం. సో దయచేసి హైడ్రా బాధితులారా, సామాన్య ప్రజలారా, మీ లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇంటి పత్రాలు ఉన్నాయో, రిజిస్ట్రేషన్ అయిన ఉన్నాయో, దయచేసి ఓకే టీవీ పిలుపునిస్తోంది. పెద్ద పెద్ద నిపుణులతోటి మీకు సలహా సూచనలు ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. సో దయచేసి హైడ్రా బాధితులు ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి. ఏదో రకంగా మీకు హెల్ప్ అవ్వచ్చు. ఏం చేయాలనేది కూడా ఒక కోఆర్డినేషన్, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళొచ్చు. మేము అడిగేది ఒకటే, సామాన్యుల పక్షాన సామాన్యుల జీవితాలను రోడ్డు మీదకి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి, కంపన్సేషన్ ఇస్తావా, ఇయ్యవా? లేదా నీ అన్న ఇంటికి వెళ్ళి కుళ్ళగొట్టు, పో రంగనాథ్కి చెప్పి పోయి బుల్డోజర్ పెట్టు, మా అన్న అయితే ఏంది, బుజ్జికన్న అయితే ఏంది, పోయి పడేయండి రా భయ్ అని చెప్పు. అంటే ఇది నీ అన్నలాంటి వాళ్ళకి వర్తిస్తాయి, ఇది నీ అన్నలాంటి వాడికి వర్తిస్తుంది నీకు, ఇది నీకు నీ అన్నలాంటి వాడికి వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించవా? పొంగులేటికి వర్తించవా? కొడంగల్లో ఉన్న రెడ్లకుంట చెరువులో రెడ్డి గారింటికి వర్తించదా? ఎందుకు కట్టావు నువ్వు? చెరువులో రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు ఎందుకు కట్టావు? నీకు వర్తించవా? నీవు నిజంగా నీతిగా నిజాయితీగా నువ్వు పోతున్నావు అనుకుంటే సామాన్యులకు ఒక తీర్పు, ఉన్నోళ్ళకు ఒక తీర్పు, లేనోళ్ళకు ఒక తీర్పు కాదు. దమ్ము ఉంటే నీ అన్న ఇంటి మీద పెట్టు బుల్డోజర్. అప్పుడు అయితే నువ్వు కంపన్సేషన్ ఇవ్వు, నోటీసులు ఇవ్వు, సమయం ఇవ్వు, లేదా నీ అన్న మీద బుల్డోజర్ పెట్టు. చాలామంది కోపం వస్తుండొచ్చు. ఒక ముఖ్యమంత్రిగా రెండు సైడ్ల నుంచి ఆలోచించాలా. చెరువులు కబ్జా చేసింది ఎవడు, వీళ్ళకి ఇల్లు అమ్మింది ఎవడు, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అమ్మింది, తీయి వాళ్ళ లింక్ది తీ బొక్కలై. రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆ సబ్ రిజిస్టర్ ఎవడు, తీ వాళ్ళని తీసుకురా బయటికి. తెలియదా నీకు ఎవడెవడు ఏమేమి చేసిండో? నీకు అన్నీ తెలుసు. ఆర్టీఐ యాక్ట్ని వాడుకొని ఏం చేసామో అందరికీ తెలుసు. తెలియవా నీకు ఇవన్నీ? అన్నీ తెలుసు. నీ కక్ష సామాన్యులపైన చూపిస్తున్నావు, సామాన్యులపైన చూపిస్తున్నావు నీ కక్ష. నీతి నీయత్ ఉండాలా రేవంత్ రెడ్డి, నీతి నీయత్ ఉండాలా. ఏదో పొడి చేస్తాం అనుకున్నాం, పొడి చేసినావు. కానీ ఏం పొడిచినావు? పరిపాలన పొడుస్తలేవు, ప్రజల ప్రాణాల మీద పొడుస్తున్నావు, ప్రజల గొంతు నరికేస్తున్నావు కత్తి పట్టుకొని. హైడ్రా కాన్సెప్ట్ తప్ప అంటలే నేను, ఇది మళ్ళా నేను చెప్తున్నా. ఎవరైతే ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి సైంటిస్టులు ఉన్నారో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కొంతమంది ప్రేమికులు ఉన్నారు, నాతో సహా నేను కూడా పర్యావరణాన్ని కాపాడదామని. కానీ నేను చెప్పేది ఏంటంటే, కట్టేసినారు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? ఫస్ట్ ప్రభుత్వం ఫస్ట్ బేస్ ఎవరి గురించి ఆలోచించాలి సార్? మీరు సామాన్యుల గురించి ఆలోచించాలా? డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండా కుళ్ళగొడితే రాత్రికి రాత్రి పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పోక్సో కేసులు పెరిగిపోయినాయి, రోడ్ల మీద పండలేరు, వర్షాకాలము. ఇవన్నీ ఆలోచించాలి కదా. హ్యుమానిటీ గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి కదా ముఖ్యమంత్రికి. గుండె లేదు నీకు, గుండె చచ్చిపోయింది నీకు. గుండె ఆగిపోయిందా, చచ్చిపోయిందా, మొద్దువారిపోయిందా, రాయిపోయినవా, ఏందో అర్థమవుతలే. రాహుల్ గాంధీ చూస్తారా? ప్రియాంక గాంధీ ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినారు? సోనియా గాంధీ గారు ఎక్కడ పోయినారు? తెప్పించుకోండి సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు. ఖచ్చితంగా హర్యానా దాకా పోతుంది. రానున్న కాలంలో ఎలక్షన్స్ కోసమన్నా, మీ స్వార్థాల కోసమన్నా జనాలకి మంచి చేయండి కొద్దో గొప్ప. హైడ్రా తప్పని నేను అంటలేను. ఈ రోజున మైకులు పెట్టి అది కుళ్ళగొట్టు, ఇది కుళ్ళగొట్టు దందాలు చేసి పైసలు సంపాదించుకుంటున్నారు కదా. హైడ్రా తప్పని నేను అంటలేను, మళ్ళా చెప్తున్నా. ఫస్ట్ చేయాల్సింది ఏంది? ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల్ని నువ్వు పూడికలు తీసి ఒక 2-3 నెలలు టైం ఇవ్వు, నోటీస్ ఇవ్వు. నోటీస్ ఇచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు,
ఏ ఏ ఏ బిల్డర్ అన్నా లేకపోతే ఇంకెవరన్నా తప్పు చేస్తుంటే వాళ్ళకి శిక్ష పడుతుంది.